రోజులాగా నేను లేటెస్ట్ టెక్నోస్ 30 టెక్నోస్ ఎపిసోడ్ 474 తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో ఫ్లిప్కార్ట్ సబ్ బ్రాండ్ అయినటువంటి మార్క్యూ ద్వారా అతి త్వరలో మనం ఒక స్మార్ట్ ఫోన్ చూడబోతున్నాం. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత CoolPad కంపెనీ CoolPad Note 6 మొబైల్ ఫోన్తో అతి త్వరలో మన ముందుకు రానుంది. ఇక AMD Ryzen సిరీస్కి సంబంధించినటువంటి సరికొత్త పవర్ఫుల్ ప్రాసెసర్స్ నేను అఫీషియల్గా రివీల్ చేయడంతో పాటుగా పోకో F2 Pro మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశాలు లేదంట. కానీ దీని తర్వాత నెక్స్ట్ మోడల్ని అతి త్వరలో తీసుకొని రాస్తున్నాం అని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ న్యూస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర నేను ఆడియన్స్ పోల్ ఏదైతుందో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్ అంతా కూడా లీడింగ్ ఆండ్రాయిడ్ iOS ఈ రెండు సరిపోతుందా, ఒక సరికొత్త బ్రాండ్ మళ్ళీ ఒక కొత్త OS కావాలా అని చెప్పి అడిగితే సరిపోతుందని చెప్పి 62% ఓట్ చేశారు. ఇక సరిపోదు కొత్త OS రావాలని చెప్పి 38% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేశారు. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కొత్త OSలు వస్తేనే మజా ఉంటుంది, కాంపిటీషన్ మీద మంచి ఫ్యూచర్స్ని మనమైతే ఆస్వాదించగలం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ ఈ రెండింటిలో కూడా రేపు 15-16 తారీఖు నుంచి అయితే మనకి డీల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ డీల్స్ అనేవి కరెక్ట్ అని అంటారా, కేవలం బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ మాత్రమే మనకు వర్తిస్తున్నాయని అంటారా, లేదా ప్రైస్ని హైక్ చేసి మనకి డిస్కౌంట్లు అమ్ముతున్నారంటారా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనం గూగుల్ నుంచే స్టార్ట్ చేద్దాం. గూగుల్ అఫీషియల్గా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 4a 4G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా మన ఇండియాలో రివీల్ చేయడం జరిగింది. రేపు వీళ్ళు యూఎస్లో ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో 4aలో 5G వేరియంట్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మన ఇండియాకి మాత్రం 4G. కాకపోతే గత కొద్ది కాలంగా అంటే 2 రోజుల నుంచి మనకైతే కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ చేశారు. 732G ప్రాసెసర్తో తీసుకొస్తానని. ఇదైతే కాదు, స్పెల్లింగ్ మిస్టేక్, ఇది 730G ప్రాసెసర్ అని ఈరోజు కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. మొదటిగా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసర్తో 6GB ఆఫ్ LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే 120GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో మనకు రావడం జరుగుతుంది. 5.8 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లేతో పాటు రేర్ వచ్చేటప్పటికి 12.2 మెగాపిక్సెల్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, అలాగే 3140 mAh ఆఫ్ ద బ్యాటరీతో రావడం మరొక విశేషం. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. AR ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఫోటోగ్రఫీ కానీ సింప్లీ సూపర్. ఇక దీని ప్రైసింగ్ కూడా ఈసారి చాలా అగ్రెసివ్గా మన ఇండియాలో తీసుకొచ్చారు. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే 32,000 రూపాయలు. కానీ మనకి రేపు బిగ్ బిలియన్ డే సేల్లో ఇది కేవలం మనకి 29,999. అడిషనల్గా మీరు SBI కార్డు వాడారంటే ఇంకొక 1,500 రూపాయల డిస్కౌంట్, సుమారుగా మీకు 28,500 రూపాయలకి దొరికేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే మంచి ఫోటోగ్రఫీ కోసం ఒక ఫోన్ చూస్తున్నారో అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. ఇది అఫీషియల్గా రేపు 16వ తారీఖు నుంచి మనకి సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ అప్పుడు మనకి CoolPad నుంచి CoolPad చాలా కాలం తర్వాత CoolPad 6 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా మన ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారు. సో ఈ రోజు అఫీషియల్గా దీన్ని అమెజాన్ ఎక్స్క్లూజివ్గా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ అతి త్వరలోనే దీన్ని మన ముందుకు సేల్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మీరు చూసారంటే బేసిక్గా మనకి 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, MediaTek Helio P70 ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికే 48+2+2, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 21 మెగాపిక్సెల్ పాపప్ కెమెరాతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు సిల్వర్ అండ్ బ్లూ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉండబోతుంది. ఇందులో 4+64GB అలాగే 6+128GB రెండు వేరియంట్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇందులో 4+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 11,000 రూపాయలకి, అలాగే 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ సుమారుగా 13,000 రూపాయలకి అఫీషియల్గా మనకి ఈ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదనంగా HDFC బ్యాంక్ కార్డు వాడితే 10% డిస్కౌంట్ మనకి ఎలాగో దొరుకుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి పుష్ బ్యాక్తో వీళ్ళు వచ్చారని నా అభిప్రాయం. సో ప్రైజెస్ అయితే ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఇవన్నీ లీక్డ్ ఇన్ఫర్మేషనే. నెక్స్ట్ చెప్పడం మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ అతి త్వరలో వాళ్ళ సబ్ బ్రాండ్ అయినటువంటి మార్క్యూ బ్రాండ్ ద్వారా మన ముందుకు ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో మార్క్యూ అంటే మనందరికీ తెలిసిన ఆల్రెడీ వీళ్ళు రిఫ్రిజిరేటర్లు, అలాగే వాషింగ్ మిషన్లు, అలాగే మనకి ఏసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో మనకు దొరుకుతుంటాయి. వీళ్ళ ఓన్ బ్రాండ్. ఈవెన్ టీవీలు కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో అదే విధంగా వీళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్లో దీని లిస్టింగ్ అయితే మనకు కనపడ్డది. మేబీ సూన్ ఈ మొబైల్ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చెప్పడం మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో
త్వరలో క్యూ సిరీస్ లో మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. మేబీ ఒకటా లేదా రెండా అనేది స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే, కానీ వైట్ కలర్ లో అయితే సింప్లీ లుకింగ్ గార్జియస్. ఇక ఇందులో మనకి రియల్మీ Q2 అలాగే Q2 Pro అని చెప్పి ఓవరాల్ గా మనకు రెండు మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో రేర్ వచ్చినప్పటికీ మనకి సేమ్ రియల్మీ 7 Pro లో ఏ విధంగా క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ తో చూసామో సేమ్ అదే విధంగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ మిడ్ లో దీన్ని అఫీషియల్ గా చైనాలో అనౌన్స్ చేసి బై ద ఇయర్ ఎండ్ కల్లా మన ఇండియాలో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ చూడడం మనకు OnePlus నుంచి OnePlus 8T కి సంబంధించినటువంటి అఫీషియల్ డిజైన్ ఏదైతే ఉందో ఈరోజు కంపెనీ టీస్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కంపెనీ టీస్ చేయడం ఇది టోటల్ ఫోన్ అంతా కూడా కేవలం 188 గ్రామ్స్ మాత్రమే ఉంటుందంట. అండ్ 8.4 mm కి సంబంధించినటువంటి థిక్నెస్ తో. సో బేసిక్ గా దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక రేర్ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఈసారి కెమెరా మాడ్యూల్ కూడా సపరేట్ గా డిజైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ పంచ్ హోల్ కట్అవుట్ ఏదైతే ఉందో అది కూడా చాలా స్లిమ్ గా స్లీక్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారంటే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 watts కి సంబంధించినటువంటి క్విక్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 15 minutes ఛార్జ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 50+% ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా మనకి 32 minutes లో ఇది ఫుల్ గా ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ కూడా మనకు తెలిసిందే, Qualcomm Snapdragon 865 ప్రాసెసర్తో మన ముందుకు రాబోతుంది. ఇక ప్రైజింగ్ సెగ్మెంట్ గురించి మనం వెయిట్ చేయాలి. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారుగా ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 45,000 రూపాయల బడ్జెట్లో, కానీ మనకి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్లో వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ ఇది 39,000 లేదా 42,000 రూపీస్ మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. లెట్ us hope for the best. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నేను అఫీషియల్ గా మన ఇండియాలో మరొక మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ F సిరీస్ ఎక్స్క్లూజివ్ గా కెమెరా కాన్సన్ట్రేటెడ్ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. యాజ్ యూజువల్ సామ్సంగ్ గురించి మీకు తెలిసిందే 9611 ప్రాసెసర్ తోనే మనకు రావడం జరుగుతుంది. దీంట్లో బేసిక్ గా రెండు వేరియంట్స్ ఉంటాయి, 6+64, 6+128. ఇందులో మనకి 6.4 inches కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ తో పాటు రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 64+8+5 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు రాబోతుంది. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి. దీంట్లో 15 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేశారు. ఛార్జర్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక 16,999 రూపాయలకి, అలాగే 6+128 GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ 18,000 రూపాయలకి లాంచ్ చేస్తారు. కానీ ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కార్డ్ ఆఫర్ తో మీకు అరౌండ్ 14,000 రూపాయలకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అప్లికబుల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో అఫీషియల్ ఇండియన్ హెడ్స్ ఎవరైతే అర్జు శర్మ అండ్ అట్ ది సేమ్ టైం మన్మోహన్ ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. పోకో F2 Pro మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ అంట. కానీ పోకో F2 ప్లేస్ని రీప్లేస్ చేయడం కోసం ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తున్నారంట. ఈ ఇయర్ ఎండ్ కల్లా అఫీషియల్గా దీన్ని లాంచ్ చేసేటువంటి ప్రయత్నాల్లో పోకో నిమగ్నం అయిందని చెప్పి కంపెనీ అఫీషియల్గా మనం జరిగినటువంటి ఒక మీట్లో కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో పోకో F2 Pro అని చెప్పి చాలా రోజుల నుంచి మనం అయితే చూస్తున్నాం, బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సో F2 Proని మనకు లాంచ్ చేస్తారా, లేదా F2ని లాంచ్ చేస్తారా, లేదా డైరెక్ట్గా F3నే మన ముందు తీసుకొస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఈ రోజు అఫీషియల్ గా వాళ్ళ ఎగ్జోనోస్ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మీకు 992 ప్రాసెసర్ అనుకుంటే హై ఎండ్ లో ఉంది. సో వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ 1080ని అఫీషియల్ గా ఈ రోజు రివీల్ చేయడం జరిగింది. దీంట్లో ఆర్మ్ కోర్టెక్స్ కి సంబంధించినటువంటి A48 కోర్స్ తో పాటు మాలిక్ సంబంధించినటువంటి G78 GPUని మన ముందు తీసుకొచ్చారు. సో పెర్ఫార్మెన్స్ వైజ్ గా మీరు చూసారు అన్నట్లయితే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ 990తో కంపేర్ చేశారంటే 25% బెటర్ పెర్ఫార్మెన్స్, అలాగే మనకి 990తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక జీపీయూలో 25% ఇంప్రూవ్మెంట్ కనపడేటువంటి అవకాశం ఉందంట. సో ఇది వచ్చినప్పటికీ మనకి Qualcomm Snapdragon 875 అలాగే Kirin 9000 సిరీస్ ప్రాసెసర్స్తో కాంపిటేటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక కొసమెరుపు ఏంటంటే ఇది మొట్టమొదటిసారిగా సామ్సంగ్ ఫోన్లో కన్నా వివో ఫోన్లో మన ముందుకు దర్శనం ఇవ్వబోతుందంట. అంటే నెక్స్ట్ మనకి వివో నుంచి వచ్చేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో ఈ ప్రాసెసర్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మోటరోలా నుంచి మోటరోలా కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ లైనప్ సిరీస్ అన్నిటి మీద కూడా మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్కి సంబంధించినటువంటి ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మిగతావన్నీ కూడా నార్మల్గా కొంచెం ప్రైస్ కట్ అలాగే కార్డ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ ఇందులో మోటో రేజర్ ఏదైతే ఉందో 2019 వర్షన్ 2020 వర్షన్ కాదు. సో ఇది యాక్చువల్గా వీళ్ళు 125,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. ఆ తర్వాత దీన్ని ప్రైస్ కట్ చేసి సుమారుగా 85,000 రూపాయలకి తీసుకొచ్చారు. దీని మీద మరొక 20,000 రూపాయల డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తూ దీన్ని 65,000 రూపాయలకి తీసుకొని వస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం SBI కార్డ్ యూజ్ చేశారు అన్నట్లయితే సుమారుగా మీకు 63,500 రూపాయలకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఫ్లిప్ ఫోన్స్ కోసం చూస్తుంటారు, ఫ్లిప్
మ్యాండిటరీ అని అనుకునే వాళ్ళకైతే ఒకసారి చూడండి. కాకపోతే దాంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ అయితే వేస్టే. సో ఇప్పుడు స్టిల్ వాళ్ళు మొన్న లాంచ్ చేసిన 2020 కూడా సుమారుగా ₹1,25,000 దాకా పెట్టారు. సో అది కూడా వేస్టే. సో కాకపోతే ఫ్లిప్ నాకు రిక్వైర్డ్ ఉంది అని అనే వాళ్ళైతే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో స్టూడియోకి సంబంధించినటువంటి రెండర్ ఇమేజ్తో పాటు దీని ప్రైజింగ్ కూడా ప్రముఖ లీక్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చినప్పటికీ ఒక స్టూడియో క్వాలిటీ హెడ్ ఫోన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎడిటింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ మల్టీమీడియాకి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ ఎక్కువగా ఇంకా చెప్పాలంటే సౌండ్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సో వాయిస్ క్వాలిటీ ఏదైతే ఉందో స్పష్టంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు రీసెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి థర్డ్ పార్టీ వెండర్స్కి సంబంధించినటువంటి హెడ్ ఫోన్స్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి కూడా వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇదే ప్రైమరీ కాజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా $600 అంటే యూఎస్ కరెన్సీలో మీరు చూసుకున్నారు అన్నట్లయితే సుమారుగా ₹42,000-43,000. కానీ దీన్ని మన ఇండియాలోకి తీసుకొస్తే కనుక అప్రాక్సిమేట్లీ 60,000 పై మాటే అని చెప్పుకోవచ్చు. సో 60,000 హెడ్సెట్ అంటే నాట్ ఎ జోక్. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ రేపు MI 10T సిరీస్ని అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది 15వ తారీఖు మన ఇండియాలో. ఇది ఎక్స్క్లూజివ్గా మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకొని రాబోతుంది. ఈ విషయం కూడా మనందరికీ తెలిసింది. ఇక ఈరోజు అఫీషియల్గా మన ఇండియన్ హెడ్ అయినటువంటి మనోకుమార్ జైన్ గారు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్ని టీస్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ప్లస్ అయితే రావట్లేదు. దీంతో పాటుగా దీంట్లో LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని తీసుకొని రాబోతున్నారంటే అలాంగ్ విత్ UFS 3.1 స్టోరేజ్. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చూస్తుంటే నాకు తెలిసి దీని ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అబౌవ్ 35 వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే OnePlus 8T ఉంది చూసారా, వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తూ వీళ్ళు దీన్ని తీసుకొని రాబోతున్నారేమో నాకు అనిపించింది. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో కూడా 144 హెడ్జెస్ సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ అయితే మనం చూడబోతున్నాం. సో ప్రైజింగ్ కొంచెం అగ్రెసివ్గా తెస్తే OnePlus 8Tకి గట్టి కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి AMD దగ్గర నుంచి AMD నిన్న Ryzen 5000 సిరీస్కి సంబంధించినటువంటి 3 ప్రాసెసర్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హార్డ్ కోర్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ అని మనం చెప్పుకోవచ్చు. 5600, 5800, 5900 అనేటువంటి మోడల్ నెంబర్స్తో. దీంట్లో 5900 ఉన్నటువంటి ప్రాసెసర్ సుమారుగా $550కి, అలాగే 5800 సిరీస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ $450కి, అలాగే 5600 ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో $300కి అఫీషియల్గా లాంచ్ చేశారు. అంటే 15వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా సేల్లోకి అయితే రానున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి హార్డ్ కోర్ ఎవరైతే గేమర్స్ ఉంటారో లేదన్నట్లయితే కనుక పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో సో వాళ్ళందరికీ ఈ ప్రాసెసర్స్ ఫెంటాస్టిక్. మేబీ సూన్ వీటిని మన ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.